మున్సిపాలిటీస్ తప్ప అన్ని బీఆర్ఎస్ కొట్టేసింది. సో ఇప్పుడు మనం వార్డు వారిగా ఎవరికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏంటి అన్నది అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్కి వెళ్దాం. కరీంనగర్ కార్పొరేషన్లో ఇంతకుముందు 60 డివిజన్లు ఉండే, ఇప్పుడు 66 డివిజన్లు అయినాయి. బండి సంజయ్ అక్కడ ప్రధానంగా కరీంనగర్ కార్పొరేషన్ మొత్తం నడిపిస్తున్నారు. 15 రోజులుగా ఆయన ఇక్కడే మకాం వేశారు. మొత్తం అంతా తానే వ్యవహరిస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా కొంత భారతీయ జనతా పార్టీ ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు. ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, తర్వాత మల్క కొమరయ్య, వీళ్ళు 4 జిల్లాల్లో ఎక్కడైనా ఓటేయచ్చు. ఎందుకంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ 4 జిల్లాల ఎమ్మెల్సీలు కాబట్టి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఓటేసుకుంటారు. సో మల్క కొమరయ్య, అంజిరెడ్డి నిజామాబాద్ లో అవకాశం ఉంటే నిజామాబాద్ లో వాడుకోవచ్చు, కరీంనగర్లో ఉంటే కరీంనగర్లో వాడుకోవచ్చు, ప్లస్ బండి సంజయ్ ఎంపీ. సో ఈ ముగ్గురు అవుతారు కాబట్టి ఇక్కడ 66 అంటే ఇక్కడ 34 డివిజన్స్ ఎవరు వస్తే వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ అవుతారు. కానీ ఇక్కడ 4 పోటీలో ఉన్నారు కరీంనగర్లో. 4 ఎవరు? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కూడా ఉంది. ఎందుకంటే ఎంఐఎం ఇక్కడ 8 వార్డ్స్ టోటల్ ముస్లిం వార్డ్సే. ఒక ముస్లిం 95% ముస్లిం పాపులేషనే. ఇంకొక 7 వార్డుల్లో సిగ్నిఫికెంట్ గా ముస్లిం ఓటర్స్ ఉంటారు. 50%, 40% అట్లా ఉంటారు. సో ఎంఐఎం కు ఎప్పుడు కూడా మంచి ఓట్లు వస్తాయి. అక్కడ ఎంఐఎం పోటీ చేస్తుంది. అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న అక్కడ కరీంనగర్ కార్పొరేషన్ వెళ్ళి రెడ్ అయినా రావైనా ముఖ్యమంత్రి ఎవరైనా మా ఇంటికి రావాల్సిందే తప్ప మేము ముఖ్యమంత్రి ఇంట్లోకి పోము అంతే కదా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయినాడు తప్ప రేవంత్ రెడ్డి ఇంటికి వాళ్ళు పోలే కదా. రెడ్ అయినా రావైనా అంటే కేసీఆర్ అయినా లేకపోతే రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా మా ఇంటికి రావాలా, మేము ప్రభుత్వాన్ని డిక్టేట్ చేస్తాం, అందుకని మమ్మల్ని గెలిపించండి అని కరీంనగర్లో చెప్పాడు. ఈ స్టేట్మెంట్ అటు బీజేపీకి పోలరైజ్ అవుద్ది, అంతేనా, హిందువులు పోలరైజ్ అవుద్ది, అటు ముస్లిం పోలరైజ్ అవుద్ది. మధ్యలో ఎఫెక్ట్ అయ్యే పార్టీలు ఎవరు? అటు ఇటుగా అని పార్టీలు. అటు ఇటుగా అంటే అటు కంప్లీట్ గా ముస్లిం పార్టీ అని చెప్పలేము, కంప్లీట్ గా హిందూ పార్టీ అని చెప్పలేము. సో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎఫెక్ట్ అవుతాయి. సో అక్బరుద్దీన్ ఓవైసీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ వచ్చి కరీంనగర్లో ప్రచారం చేస్తే భారతీయ జనతా పార్టీకి హిందూ ఓట్లో బెనిఫిట్ అవుద్ది, ఎంఐఎం కు వాళ్ళకి బెనిఫిట్ అవుద్ది. సో అదే జరుగుతుంది కరీంనగర్లో. కరీంనగర్లో ఏమైందంటే ఇప్పుడు లాస్ట్ టైం కరీంనగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ 0, ఖాతా కూడా తెరవలే, 0. అప్పుడు బీఆర్ఎస్ 33 వచ్చాయి, బీజేపీ 13 వచ్చాయి, 46. ఎంఐఎం 11, 12 గెలిచింది, ఎంఐఎం 7, 8 గెలిచింది, మిగతా 3, 4 ఇండిపెండెంట్ గెలిచారు. కాంగ్రెస్ 0. సో కాంగ్రెస్ ప్రాబ్లం ఏంటంటే పొన్నం ప్రభాకర్ ఇప్పుడు అక్కడ పుట్టి పెరిగారు కానీ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎవరు పెద్ద నాయకులు లేరు. మొన్న పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వెలిచాల రాజేందర్రావు ఒక్కడు గట్టిగా తిరుగుతున్నా కానీ వెలమలు బాగా ఆగ్రహంగా ఉన్నారు. కరీంనగర్ ఈజ్ డామినేటెడ్ బై వెలమ. ప్రతి ఊరు నుంచి కరీంనగర్ జిల్లానే డామినేటెడ్ వెలమ. అప్పుడు అంతకుముందు ఉన్న చొక్కారావు, జువాడి, రత్నాకర్ రావు అందరూ కూడా వెలమ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నవాళ్లే. కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ కూడా సిరిసిల్ల నుంచి వచ్చిన వాళ్లే. సో కరీంనగర్ విద్యాసాగర్ రావు, వినోద్ రావు అంతమంది వెలమలు కరీంనగర్లో ఉన్నారు కదా. మొన్న రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ఎవరికి రాను జాతిపిత అని ఒక కేసీఆర్ని తిట్టినా అయిపోయేది. కేసీఆర్ని తిట్టడమే కాకుండా ఆయన ఎమ్మెల్యేల వెలమ ఎమ్మెల్యేల పేర్లందరూ తీశాడు. అదే కూకటిపల్లి కృష్ణారావుకు నువ్వు జాతిపితవా, లేకపోతే నువ్వు హరీష్ రావుకు జాతిపితవా, ఎర్రబెల్లి దయాకర్ రావుకు జాతిపితవా అని అన్నాడు. అనేసరికి ఏమైంది అంటే నువ్వు వెలమలకు జాతిపితవా అని వెలమ సామాజిక వర్గాన్ని తిట్టినట్టు అయింది. అక్కడ కాంగ్రెస్ లో కూడా 7 వెలమ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఇన్ఛార్జ్ ఏమో కరీంనగర్లో వెలిచాల రాజేందర్రావు. వెలమనే ఇన్ఛార్జ్ పెట్టారు. మా కన్ను పొడుస్తావా అని వెలమ డామినేటెడ్. వాళ్ళకు ఉంటుంది కదా కోపం. మంది తక్కువైనా అంగబలం అర్ధబలం బాగున్నాయి. సో వాళ్ళు కాంగ్రెస్కి అయితే వ్యతిరేకంగా చేస్తారు ఆబ్వియస్లీ. అయితే భారతీయ జనతా పార్టీ చేస్తారు, లేకపోతే బీఆర్ఎస్ చేస్తారు. కాంగ్రెస్ గెలవాలని కోరుకోరు. అది ప్రాబ్లం జరుగుతుంది అక్కడ. లేకపోతే కాంగ్రెస్ కొంత పర్ఫార్మెన్స్ అధికార పార్టీ కాబట్టి బాగానే ఉంటుండే. బట్ ఏదేమైనా కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దాటుతుందని నేను అనుకోవట్లేదు. అక్కడ కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుంది. అయితే 30 పైగా సీట్లు వస్తే ఫామ్ చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ గంగుల కమలాకర్ 4 సార్లు 2009, 14, 18, 23 వరుసగా 4 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా. ఒకసారి టీడీపీ నుంచి 3 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 3 సార్లు కూడా బండి సంజయ్ మీదనే గెలిచారు.
గంగుల కమలాకర్. అయితే గంగుల కమలాకర్ మెయిన్ ఓటు బ్యాంకు ముస్లిమ్స్. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఎంఐఎం పోటీ ఉండదు కాబట్టి ముస్లిమ్స్ వేస్తారు. కానీ ముస్లిమ్స్ అక్కడ ఇప్పుడు ఎంఐఎం పోటీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, 3. అప్పుడు బండి సంజయ్ని ఓడించాలంటే ముస్లింలకు గంగుల కమలాకరే కనబడ్డాడు. అందరూ ముస్లిమ్స్ వచ్చి పోలరైజ్ అయ్యి గంగుల కమలాకర్ ఓటేస్తారు. కానీ ఇది గంగుల కమలాకర్ ఓటు కాదు, బండి సంజయ్ ఒక్కడు ఓటు కాదు కాబట్టి ఆ ముస్లిం వార్డ్స్ కూడా మళ్ళీ ఎంఐఎం ముస్లిం ఓటు కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని బీఆర్ఎస్ కూడా మరి అది సింగిల్ డిజిట్ దాటుతుందా, కొంత కాంగ్రెస్ కంటే బెటర్ పొజిషన్ ఉండొచ్చు అని నేను అనుకుంటా అక్కడ బీఆర్ఎస్. ఈ ఎంఐఎం కూడా గట్టి పోటీని ఇస్తుంది. సో ఓవరాల్గా మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ అవుతుంది. మేయర్ సీట్ వచ్చినా ఆశ్చర్యం లేదు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడున్న ఊపు చూస్తే మొన్న 50,000 మంది పగడీలు పట్టుకుని తిరిగారు. ఎంఐఎం ఎంత క్యాంపెయిన్ చేస్తే అంత అడ్వాంటేజ్ బీజేపీకి అవుతుంది. అటు వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుస్తారు కానీ మిగతా హిందూ ఓటు పోలరైజ్ ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. పైగా ఏమొస్తుంది, ఎంఐఎం సపోర్ట్తో మేయర్, ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా మేయర్ కావాలంటే ఎంఐఎం సపోర్ట్ తీసుకోవాలి, తప్పదు కదా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయంటే. సో ఎంఐఎం సపోర్ట్తో మేయర్ కాదని చెప్పినప్పుడు అక్కడ హిందూ ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అయ్యి డెఫినెట్లీ ఇట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన చేస్తున్నారు, మొత్తం పార్లమెంట్ తీస్తున్నారు, కరీంనగర్ మరీ పర్టికులర్గా చూస్తున్నారు. సో డెఫినెట్గా మిగతా పెద్ద నేతలు ఎవరు పర్యటించలేదు. రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించి మాట్లాడారు. అంత ముందు రోజే వెల్మలు తిట్టారు మిర్యాలగూడలో. సో కరీంనగర్లో బండి సంజయ్ మీద అన్నా సరే కొంత ఏమంటారు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య మంచి టర్మ్స్ ఉన్నాయనే ఉంది కాబట్టి అంత ఎఫెక్టివ్గా కాంగ్రెస్ క్యాంపెయిన్ కూడా ఏం లేదు. సో మోస్ట్లీ బీజేపీ విల్ బి ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ. మేయర్ ఎక్స్ అఫీషియో మెంబర్స్తో అయినా వాళ్ళు గెలుచుకుంటారన్నదైతే కనిపిస్తుంది. ఇక రామగుండం కార్పొరేషన్ 60 డివిజన్లు, లాస్ట్ టైం 50 డివిజన్లు ఉండే. రామగుండంలో ఎప్పుడు కూడా ఎవరికి ఫుల్ మెజార్టీ రాదు. అది ఎమ్మెల్యే ఎలక్షన్ అనుకోండి, కార్పొరేషన్ అనుకోండి, 5-6 అభ్యర్థులు రంగంలో ఉంటారు. పార్టీల నుంచే కాకుండా ఇండిపెండెంట్లు గెలిచిన పరిస్థితి గతంలో ఉంది. గతంలో ఇప్పుడు కోరకంటి చందర్ లాస్ట్ టైం టీఆర్ఎస్ రెబల్గా పోటీ చేసి గెలిచాడు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. స్వతంత్రులు కీలకం, ఇండిపెండెంట్లు కీలకం. కానీ బీజేపీ ప్రభావం కొంత తక్కువ రామగుండంలో. లాస్ట్ టైం 4-5 సీట్లు వచ్చాయి 50కి. ఉండొచ్చు, ఇప్పుడు కూడా రావచ్చు 4-5, బట్ పెద్ద లీడర్ లేడు. సో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది. ఇండిపెండెంట్ చాలా ఎక్కువ సంఖ్యలో గెలుస్తారు ఎక్కడ ఇప్పుడు. సో ఇండిపెండెంట్ కలుపుకొని కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది కరీంనగర్లో ఉన్న 2 కార్పొరేషన్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నవి. ఇక వార్డ్స్ విషయానికి వద్దాం, ఇక మున్సిపాలిటీస్ విషయానికి వద్దాం. కరీంనగర్లో మంథని మున్సిపాలిటీ 13 వార్డులు ఉన్నాయి. మంథన్లో 13 డివిజన్లో కూడా శ్రీధర్ బాబు వన్ సైడ్ కొట్టచ్చు, కాంగ్రెస్ అనుకూలం. పెద్దగా ప్రచారం కూడా చేయట్లేదు శ్రీధర్ బాబు మంథనికి. తమ్ముడు శ్రీనిబాబు మీదకి వదిలేశారు అంతే. ఆయన చూసుకుంటారు. ఆయన నాకు సీఎం పక్కనే కనబడుతున్నాడు శ్రీధర్ బాబు. నిన్న ఎందుకంటే ఇవాళ కూడా రంగారెడ్డిలో ఇక్కడ ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి ఎక్కువ ఫోకస్ వికారాబాదు ఇటువైపు చేస్తున్నారు. అక్కడ పుట్టమధు ఉన్నారు కానీ పుట్టమధు మీద చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వామన్ రావు దంపతుల హత్య కేసు, సిబిఐ కేసు ఇవన్నీ వస్తున్నాయి. ప్లస్ రౌడీ షీటరు ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మంతని చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది. 13 వార్డులు ఉన్నాయి మనకు. సో 13 వార్డ్స్ కాబట్టి చాలా క్లియర్ వన్ సైడ్ మనకు ఎడ్జ్ కనిపిస్తుంది అక్కడ కాంగ్రెస్ పార్టీకి. ఇక పెద్దపల్లి విజయరమణారావు ఎమ్మెల్యే, చాలా సౌమ్యుడైన ఎమ్మెల్యే. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నా సరే ఫార్వర్డ్ బ్లాక్ కూడా అక్కడ కొన్ని చోట్ల పోటీ చేస్తుందట. 36 వార్డులు ఉన్నాయి పెద్దపల్లిలో. అది విజయరమణారావు తప్పకుండా మంచి ఎఫిషియెంట్ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి కూడా సన్నిహితుడు. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభావం తక్కువనే. ఇక్కడ ట్రయాంగులర్ కంటెస్ట్ లేదు. ట్రయాంగులర్ కంటెస్ట్ ఉన్న చోట కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది. కానీ వన్ సైడ్ ఉన్నప్పుడు పెద్దపల్లిలో మోస్ట్లీ కాంగ్రెసే ఈజీగా గెటాన్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ వచ్చే అవకాశం ఉంది. సుల్తానాబాద్ ఇది కూడా పెద్దపల్లి నియోజకవర్గమే. 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డుల్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ప్రధాన పోటీగా ఇక్కడ ఉండబోతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రెస్ట్ వచ్చిన వార్డు జగిత్యాల మున్సిపాలిటీ. 50 వార్డులు ఉన్నాయి.
జగిత్యాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నారు ఇదేం పంచాయతీ అని చెప్పి. ఎందుకంటే జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ కావడం వల్ల జీవన్ రెడ్డి చేస్తున్న పోరాటం ఏం చేశారంటే కాంగ్రెస్ కాంప్రమైజ్ ఫార్ములా ఒకటి పెట్టారు. 30 సీట్లు సంజయ్ కుమార్కు, 20 సీట్లు జీవన్ రెడ్డికి అని పెట్టారు. లాస్ట్లో ఒక 5 సీట్లు తగ్గించారు జీవన్ రెడ్డికి, 15 సీట్లు ఇచ్చారు. ఆయన ఏం చేశాడు తెలివిగా, ఆ 15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ మిగతా 35 చోట్ల ఆయన తన క్యాండిడేట్లను పెట్టేశాడు. ఇండిపెండెంట్లు పెట్టి డైరెక్ట్గా ఇండిపెండెంట్లకు ప్రచారం చేస్తున్నాడు జీవన్ రెడ్డి. సంజయ్ కుమార్ కూడా అంతే, ఆయన 30 చోట్ల తన క్యాండిడేట్ పెట్టాడు, మిగతా 20 చోట్ల జీవన్ రెడ్డి క్యాండిడేట్ల దగ్గర ప్రచారం చేస్తున్నాడు. సో కాంగ్రెస్, జీవన్ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ అయిపోయింది. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని తీర్పిచ్చారు స్పీకరు. సో ఇట్లా ఉంటుంది. అంటే మనం ఏమంటారు, ప్రజాస్వామ్యంలో నడుస్తున్నామా ఎట్లా ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని తీర్పిచ్చారు. అయితే ఒకటి సంజయ్ కుమార్కు ఒకటి ఉంది, ఏంటంటే సౌమ్యుడు, ఎవరు వెనలా పనిచేస్తాడు అన్నది ఉంది. జీవన్ రెడ్డికి ఏంటంటే ఎప్పుడు కూడా టౌన్లో గ్రిప్ లేదు. జగిత్యాల టౌన్లో జీవన్ రెడ్డి అంతకుముందు పునర్విభజన ఉన్న డీలిమిటేషన్ కాకముందు కూడా జీవన్ రెడ్డి మెయిన్ స్ట్రెంగ్త్ అంతా పల్లెల్లో ఉంటుంది. రైతులు జీవన్ రెడ్డి స్ట్రాంగ్ హోల్డ్. ఇన్నిసార్లు 13 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకున్నారు. మామూలు విషయం కాదు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అంటే కురువృద్ధుడు. కాంగ్రెస్ 1983లో ఎమ్మెల్యే గెలిచారు, ఓడిపోయినారు. ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో 42 సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు. ఆ జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అన్న పేరు వచ్చేసింది. మధ్యలో ఎల్ రమణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్న అయినా సరే ఆ గ్రిప్ ఉంది. కానీ ఆయన స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా జగిత్యాల టౌన్లో లేదు. ఇప్పుడు జరుగుతుంది జగిత్యాల టౌన్ మున్సిపల్ ఎన్నిక. ఆయనకి ఎప్పుడు కూడా పొలాస, లక్ష్మీపూరు, మల్యాల, కొడిమ్యాల, ఇంతకుముందు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పార్ట్గా ఉండే రూరల్ ఏరియాస్ ఆయన స్ట్రాంగ్ హోల్డ్. టౌన్ ఆయనకు నెగిటివ్ పాయింట్. సో ఈసారి మరి ఆ సింపతి వచ్చింది ఆయన. ఎందుకంటే సంజయ్ కుమార్ ఇక్కడ జాయిన్ కావడం వల్ల ఆయన ప్రతిసారి నన్ను కాంగ్రెస్ పార్టీలో నన్ను వెలగొడుతున్నారు అని చెప్పి మాట్లాడడం వల్ల కొంత సింపతి జీవన్ రెడ్డి వైపు ఏమైనా వచ్చిందా అనేది చూడాలి. బట్ సంజయ్ కుమార్ ఆల్సో చాప కింద. జీవన్ రెడ్డి ఏమో మీడియాలో ఎక్కువ మాట్లాడుతున్నారు, సంజయ్ కుమార్ ఎక్కడ మాట్లాడట్లేదు, సైలెంట్గా తన పంతాన్ని చేసుకుపోతున్నారు. మీరు చూడండి. సో మరి చాలా ఇంట్రెస్టింగ్. ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది అక్కడ. బోగస్ శ్రావణి పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరేమో రెడ్డి వర్సెస్ వెలమ అక్కడ కొట్లాడుతున్నారు. బీసీ ఆమె. మొన్న 42,000 ఓట్లు వచ్చాయి. జీవన్ రెడ్డి ఓడిపోవడానికి బోగస్ శ్రావణి కూడా ఒక కారణం. జీవన్ రెడ్డికి దగ్గరలో ఓట్లు వచ్చాయి. అంటే జగిత్యాల్లో ఒక పద్మశాలి ఉమెన్ చాలా తక్కువ ఫైనాన్షియల్గా, ఆర్థికంగా వీళ్ళంత గట్టిగా కాకపోయినా 42,000 ఓట్లు వచ్చాయి. జీవన్ రెడ్డికి 55, 54 వచ్చాయి. సో కరీంనగర్లో ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు జీవన్ రెడ్డి గెలిచుంటే మంత్రి అయ్యేవాళ్ళు కదా, ఈజీగా క్యాబినెట్ మినిస్టర్ అయ్యేవాళ్ళు కదా. ఓడిపోయినారు. ఓడిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ చాలా చోట్ల అంత తక్కువ ఓట్లు వచ్చిన జగిత్యాల్లో 42,000 ఓట్లు తెచ్చుకున్నారు బోగస్ శ్రావణి. సో చాలా టఫ్ ఫైట్. ఆమె కూడా భారతీయ జనతా పార్టీ నుంచి చూస్తున్నారు. ఇంతకుముందు ఆమె మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్లో మున్సిపల్ చైర్మన్ ఉండే. సంజయ్ కుమార్కు ఆమెకు పడక రిజైన్ చేసి వచ్చారు. సో అట్లా పరిస్థితి ఉంది అక్కడ. సో దాంతో పాటుగా బీఆర్ఎస్ కు లీడర్ లేడు. దావా వసంత అని జడ్పీ చైర్మన్, గత జడ్పీ చైర్మన్ ఉన్నారు. కల్వకుంట్ల విద్యాసాగర్ జిల్లా అధ్యక్షుడు చూసుకుంటున్నారు, కానీ పొలిటికల్ లీడర్ లేడు. కాకపోతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సో లీడర్ లేకపోవడం అక్కడ బీఆర్ఎస్ కు మనకు మైనస్ కనబడుతుంది. ఏదేమైనా ఇక్కడ స్వతంత్రులు ఎక్కువ గెలిచేటట్టున్నారు. జీవన్ రెడ్డి తరపు పెట్టిన స్వతంత్రులు, తర్వాత సంజయ్ కుమార్ స్వతంత్రులు. అల్టిమేట్ గా వీళ్ళంతా కాంగ్రెస్ కు వస్తారా? మళ్ళీ మున్సిపల్ చైర్మన్ నీ క్యాండిడేటా నా క్యాండిడేటా అని ఇంకో రౌండ్ పంచాయతీ ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ ఆగదు. జీవన్ రెడ్డి వర్గీయుడు మున్సిపల్ చైర్మన్ కావాలా, సంజయ్ కుమార్ వర్గీయుడు మున్సిపల్ చైర్మన్ కావాలా అని మళ్ళా అదొక కొట్లాట ఉంటుంది నెక్స్ట్ రౌండ్, ఇప్పుడు రేపటి తర్వాత. సో ఇది ప్రజలకు వినోదం పంచుతుంది. జగిత్యాల మున్సిపాలిటీ ఇప్పుడు రాష్ట్రంలోనే సంచలన మున్సిపాలిటీగా అయిపోయింది. నెక్స్ట్ ధర్మపురి నియోజకవర్గం 15 వార్డులు ఉన్నాయి. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కొంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కనబడుతోంది. బీఆర్ఎస్ కూడా లాస్ట్ టైం కూడా కాంగ్రెస్కు 7 వచ్చాయి, బీఆర్ఎస్ 8 వచ్చాయి. తగ్గఫార్ ఉంది. బీజేపీ కూడా 1-2 రావచ్చు ఇక్కడ.
కాబట్టి బీజేపీ కీలకం. ఆ గెలిస్తే ఒక ట్రెండ్ వాళ్ళు బీఆర్ఎస్కి ఇస్తారా ఏం చేస్తారన్నది. ఈశ్వర్ కూడా కొప్పులేశ్వర్ కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అన్నది చూడాలి. అధికార పార్టీ కాబట్టి అడ్వాంటేజ్ అంటే గెలిచే క్యాండిడేట్స్ని ముందే మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ముందే కాంగ్రెస్లోకి జాయిన్ చేసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళని. బీఆర్ఎస్ దాదాపు ఆల్మోస్ట్ 50% ఖాళీ చేశారు. ఖాళీ చేసి అక్కడ గెలిచే వాళ్ళని తీసుకుని ఇక్కడ టికెట్లు ఇచ్చారు. సో చాలా చోట్ల ఇది జరుగుతుంది. గెలిచే వాళ్ళని తీసుకుని అధికార పార్టీ టికెట్లు ఇవ్వడం, వాళ్ళకి కొంత ఫైనాన్షియల్గా డబ్బులు కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది అడ్వాంటేజ్ అవుతుంది. అట్లా నెక్స్ట్ చూసుకుంటే రాయికల్, మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రాయికల్ ఉంది. 12 వార్డులు ఉన్నాయి. హంగ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ, ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ ఉంటుంది. లాస్ట్ టైం ఇక్కడ అసెంబ్లీలో బోగస్ రావణి, జగిత్యాల నియోజకవర్గమే కదా, బోగస్ రావణికి లీడ్ వచ్చింది అసెంబ్లీలో. సంజయ్ కుమార్కి రాలే, జీవన్ రెడ్డికి రాలే రాయికల్ టౌన్. సో అందుకని బీజేపీ గట్టిగా ఉంటుంది ఇక్కడ రాయికల్లో. ఇక్కడ కాంగ్రెస్లో వర్గపోరు ఉంది. మళ్ళీ సేమ్ జీవన్ రెడ్డి వర్గం, సంజయ్ కుమార్ వర్గం ఇక్కడ కూడా, ఎందుకంటే అదే జగిత్యాల నియోజకవర్గం కాబట్టి. సో బీఆర్ఎస్ కూడా కొంత. సో 12 వార్డులు కాబట్టి అక్కడ ఏమైనా జరగవచ్చు. ఇక కొరుట్ల నియోజకవర్గం, అక్కడ కొరుట్లలో కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ త్రిముఖ పోరు ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది కాబట్టి. అయితే ఎంఐఎం కూడా పోటీ చేస్తుంది. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ముస్లిం ఓట్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ కొంత స్లైట్లీ ఎడ్జ్ టువర్డ్స్ కాంగ్రెస్ మనకు కనబడుతుంది కొరుట్లలో. బట్ ఏమైనా జరగవచ్చు. బీజేపీ కూడా గట్టిగా ఉంది, 33 వార్డ్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్లోనే ఉండొచ్చు. ధర్మపురి అరవింద్ పోటీ చేశారు, కానీ ఆయన మొత్తం ఎఫర్ట్స్ నిజామాబాద్ మీద, జగిత్యాల మీద ఎక్కువ పెట్టారు ధర్మపురి అరవింద్. సో కొరుట్లో ఆయన పోటీ చేశారు, కానీ అక్కడ ఇప్పుడు సెకండ్ క్యాడర్ లేదు. ధర్మపురి అరవింద్ తర్వాత పోటీ చేసిన వాళ్ళు లేకపోవడంతో కొంత మైనస్ బీజేపీకి కావచ్చు. బట్ ఓవరాల్గా టిల్టింగ్ టువర్డ్స్ కాంగ్రెస్. బట్ బీఆర్ఎస్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ చాలా గట్టిగా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఏమైనా జరగవచ్చు. స్లైట్లీ ఎడ్జ్ నేను కాంగ్రెస్కి ఇస్తాను. మెట్పల్లిలో 26 వార్డులు క్లియర్గా బీఆర్ఎస్కి అనుకూలంగా కనబడుతుంది. మెట్పల్లి ముఖ్యంగా ఎందుకంటే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అంటే మాజీ ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, తర్వాత ఇప్పుడు కల్వకుంట్ల సంజయ్ ఆయన కొడుకు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, వాళ్ళ సొంతూరు మెట్పల్లి. ఇది కూడా కొరుట్ల నియోజకవర్గమే వస్తుంది. బీఆర్ఎస్కు క్లియర్గా అనుకూలం ఉంది. బీఆర్ఎస్ దీన్ని గెలవచ్చని చెప్తున్నారు. ఇక వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాంగ్రెస్కి అనుకూలం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. గతంలో ఇక్కడ వేములవాడ నుంచి ప్రతాప రామకృష్ణ ఉన్నారు. ప్రతాప రామకృష్ణ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. గతంలో ఆయన ఆయన మీద అటాక్ కూడా చేశారు. నక్సలైట్ల బుల్లెట్ కూడా ఆయన గతంలో మావోయిస్టులు ఉన్నప్పుడు ఎదుర్కొన్నారు. సో వేములవాడలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. అక్కడ గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. బీఆర్ఎస్ కూడా ఉన్నారు పోటీలో. కేటీఆర్ పక్క నియోజకవర్గం అయినా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ బీఆర్ఎస్ మనకు కనిపించట్లేదు. ఆది శ్రీనివాస్ క్రమక్రమంగా అక్కడ వర్కౌట్ చేసుకుంటారు. నిజానికి ఆది శ్రీనివాస్ కూడా వేములవాడ టౌన్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది, కానీ ఇప్పుడు విప్ అయిన తర్వాత ఆయన నెక్స్ట్ మంత్రి పదవి వస్తుంది. ఇంకా మిగిలిన వాటిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఆది శ్రీనివాస్ కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తున్నారు. సిరిసిల్ల 39 వార్డులు క్లియర్గా బీఆర్ఎస్కి అనుకూలంగా కనిపిస్తోంది. కేటీఆర్ సొంత నియోజకవర్గం. కేటీఆర్ కూడా 1-2 డేస్ అక్కడ ప్రచారంకి వెళ్ళారు. కవిత పోటీ చేయిస్తుంది సిరిసిల్లలో. సోదరు కవిత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కొన్ని చోట్ల అంటే టీఆర్ఎస్ అభ్యర్థులు నిలబెట్టింది. అంటే కేటీఆర్ను ఓడగొట్టాలని ఆమె ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పెద్ద బలం లేదు. సిరిసిల్లలో బండి సంజయ్ పార్లమెంట్ సెగ్మెంట్ వేములవాడ అయినా సిరిసిల్ల అయినా బండి సంజయ్ అక్కడ కూడా తిరిగారు, విస్తృతంగా తిరుగుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ ఈసారి గట్టి రిజల్ట్ రావాలని అనుకుంటారు. అంతకుముందు ఎలక్షన్లో ధర్మపురి అరవింద్ చాలా గట్టిగా మొత్తం నిజామాబాద్ పార్లమెంట్లో మున్సిపాలిటీసు, జడ్పీటీసీలు, లోకల్ బాడీస్ ఇవన్నీ గెలుచుకున్నారు. ఈసారి 8 మంది ఎంపీలు గెలవడంతో వాళ్ళు కూడా గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు క్యాడర్ను. మనం లాస్ట్ టైం మాట్లాడాం కదా, భారతీయ జనతా పార్టీ మీరు ఎప్పుడు కార్యకర్తల్ని ఎమ్మెల్యేలు చేసుకుంటారు,
మున్సిపల్ చైర్మన్లు ఎప్పుడు చేసుకుంటారు, కౌన్సిలర్లు ఎప్పుడు చేసుకుంటారు, ఎంపీటీసీలు ఎప్పుడు అవుతారు, జడ్పీటీసీలు ఎప్పుడు అవుతారు, ఈ క్వశ్చన్ ఏదైతే చేసామో కొంత క్యాడర్ నుంచి కూడా అది బాగా వైరల్ అయింది. మనం డిఎన్ఏ షోలో మాట్లాడింది భారతీయ జనతా పార్టీ నేతల్ని మీద చేసిన కామెంటు. ఈసారి కొంచెం గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా గట్టిగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు చూశారు కదా, మక్తల్లో కూడా డీకేఆర్ ఉన్న ఎంపీ స్వయంగా వెళ్ళి చేస్తున్నారు. 8 మంది ఎంపీలు గెలవడం వల్ల కొంత మున్సిపాలిటీస్లో, సరే గ్రామ పంచాయతీ ఎన్నికలు వదిలేశారు కానీ మున్సిపాలిటీ మాత్రం గట్టిగానే ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. సో అన్ని చోట్ల కూడా రిప్రజెంటేషన్ ప్రతి మున్సిపాలిటీలో రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో సిరిసిల్లలో మనకు క్లియర్గా కేటీఆర్ ఎడ్జ్ కనబడుతుంది. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండొచ్చు, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ రావచ్చు. సిరిసిల్లో లాస్ట్ టైం అంతకుముందు 88,000 మెజార్టీ ఉండే కేటీఆర్కు, మొన్న 29,000కు తగ్గింది. ఎందుకని ఆయన నేను డబ్బులు పంచాను ఎలక్షన్లో అన్నారు. సో డబ్బులు పంచకపోతే నువ్వు ఎంత డెవలప్ అన్నా చేయి, సిరిసిల్ల జిల్లా చేయి, ఎంత డెవలప్ అన్నా చేయి, ఏమన్నా చేయి, పబ్లిక్ లాస్ట్ వారం రోజులు డబ్బులు ఇచ్చిందే లెక్క. విటమిన్ ఎం లేకపోతే ఓటేసే పరిస్థితి లేదు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది? లాస్ట్ టైం కూడా సిరిసిల్లో 22 మంది గెలిచారు బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు ఎక్కువ గెలిచారు, రెబల్స్. సో ఇక్కడ కేటీఆర్కు పోటీ రెబల్స్తోనే, బీఆర్ఎస్ రెబల్స్తోనే ఉంటుంది. టికెట్ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. చొప్పదండి 14 వార్డులు, మేడిపల్లి సత్యం అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కూడా తిరిగారు, బొడిగ శోభ కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. బట్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పెద్ద ప్రభావం తక్కువనే అని చెప్పాల్సి ఉంటుంది. హుజురాబాద్లో 30 వార్డులు, చాలా హై ప్రొఫైల్ హుజురాబాద్. ఎందుకంటే ఇక్కడ హుజురాబాదు ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీ, హుజురాబాద్ నియోజకవర్గం. బండి సంజయ్ దానికి ఎంపీ, ఈటల రాజేందర్ ఏమో ఓడిపోయినారు, కౌశిక్ రెడ్డి గెలిచారు. ఓడిపోయిన తర్వాత ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ అయినారు, సిటీకి వచ్చారు. మొన్న గ్రామ పంచాయతీలో ఇద్దరు ప్రచారం చేశారు, బండి సంజయ్ ప్రచారం చేశారు, ఈటల రాజేందర్. ఒకళ్ళని పోటీ పెట్టుకున్నారు భారతీయ జనతా, ఎందుకంటే గుర్తు లేదు. ఇప్పుడు గుర్తుకు వచ్చేసరికి బీఫామ్లన్నీ బండి సంజయ్ చేతిలో ఉన్నాయి. సో ఈటల రాజేందర్ అసలు ప్రచారానికే రాలేదు ఇక్కడ. ఆయన ఏం చెప్తున్నారు, అసలు నా ఫ్లెక్సీ పెట్టలేదు ఎక్కడ, నాతో మాట్లాడితే నా ఫ్లెక్సీలో పేరు పెడితే బీఫామ్ ఇవ్వనని చెప్పారు, అందుకని నేను ప్రచారంకి రాలేదంటారు. బండి సంజయ్ మాత్రం అక్కడ ఉండి గట్టిగా ప్రచారం చేశారు. హుజురాబాద్లో, హుజురాబాద్ జమ్మికుంట 2 చోట్ల కూడా 30 వార్డులు ఉన్నాయి. ఇవి 2 కూడా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తాయి. సో బండి సంజయ్ మాత్రమే ప్రచారం చేశారు. ఈటల రాజేందర్ ఒక్కసారి కూడా మున్సిపల్ ఎన్నికకి రాలేదు అక్కడికి. ఆయన చెప్తున్న రీజన్ అది ఉంది, ఎందుకంటే ఇక బీఫామ్లన్నీ ఆయనకి ఇచ్చిన తర్వాత నేను వచ్చి ఏం చేయాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక్కడ అల్టిమేట్గా నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి నేను చూసుకుంటానని బండి సంజయ్ అంటారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మరి హుజురాబాద్లో, జమ్మికుంటలో, బహుశా హుజురాబాద్లో కొంత భారతీయ జనతా పార్టీ సెకండ్ పొజిషన్లో రావచ్చు, కాంగ్రెస్ థర్డ్ రావచ్చు. జమ్మికుంటలో బీఆర్ఎస్, హుజురాబాదు జమ్మికుంట 2 కూడా బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశం. పాడి కౌశిక్ రెడ్డి 2 కూడా గెలిపించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది. ఒడితెల లక్ష్మీకాంతరావు మనవడు ఒడితెల ప్రణవ్ అక్కడ ఉన్నారు. బల్మూరి వెంకట్ లాస్ట్ టైం కంటెస్ట్ చేసి ఉండే, బట్ ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయినారు. సో బాగా వీక్ ఉంది కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలో. 3,000 ఓట్లే వచ్చాయి అంతకుముందు బై ఎలక్షన్లో. మొన్న కూడా థర్డ్ ప్లేస్ ఇక్కడ, ఈటల రాజేందర్ సెకండ్, కాంగ్రెస్ పార్టీ థర్డ్. సో హుజురాబాద్ జమ్మికుంటలో బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ ఉంది. బికాస్ ఈటల రాజేందర్ వస్తే ఇంకా కూడా కొంత భారతీయ జనతా పార్టీ, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరు కలిస్తే బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ కాదు, హుజురాబాద్లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలుస్తుంది. అది వాళ్ళిద్దరికి ఇక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు తప్పని అనుకుంటారు. వాళ్ళిద్దరు కలిస్తే మాత్రం అల్టిమేట్గా పార్టీకి బెనిఫిట్ జరుగుతుంది. కానీ నాకైతే వాళ్ళిద్దరు కలిసే అవకాశాలు కనిపించట్లేదు. హుజురాబాద్లో కూడా గెలుస్తున్నాయి వాళ్ళిద్దరు కలిస్తే, అది అడ్వాంటేజ్ బీఆర్ఎస్ పోతుంది. ఇక చివరిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాదు 20 వార్డులు ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ మంత్రి, అదే నియోజకవర్గం. సో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. బీఆర్ఎస్ పోటీలో ఉంటుంది. బీజేపీ ఇక్కడ పెద్దగా ఉండదు హుస్నాబాద్లో. ఎప్పుడు కూడా బీజేపీ, మొన్న కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా బహుశా హుస్నాబాద్లో ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్కు మెజారిటీ వచ్చినట్టుంది. మిగతా అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చింది. సో ఇక్కడ హుస్నాబాద్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ అయినా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. పొన్నం ప్రభాకర్ అక్కడ ఈజీగా
గెలిపించుకోగలుగుతారు. ఇది ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన పిక్చర్. ఇక నెక్స్ట్ మనం